మరో పెద్ద సమస్య ప్రభుత్వాలు మారితే పరిస్థితి ఏంటి అని. ఈ కారణాలన్నీ రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు రైతుల నుంచి విముఖత వస్తుంది. రెండో విడతలో 16,666 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. మొదటి విడతలో ఇస్తున్న వార్షిక కౌలు సరిపోవడం లేదని, ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా పెంచాలని రైతులు కోరుతున్నారు. మొదటి దశలో భూములిచ్చిన వారికి ఇంకా ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు, మౌలిక వసతుల కల్పన పూర్తి కాలేదు. ఇది చూస్తున్న ఇతర రైతులు మాకు అదే గతి పడుతుందేమో అని భయపడుతున్నారు. ఇక ప్రభుత్వం కేటాయిస్తున్న రిటర్నబుల్ ఫ్లాట్లు లోతట్టు ప్రాంతాల్లో ఉండడం వల్ల అవి అమ్మకానికి కూడా పనికిరావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అమరావతి రైతుల త్యాగాలను ప్రభుత్వం రాజకీయ అవసరాలకు వాడుకోకూడదని హెచ్చరిస్తుంది బీసీవై పార్టీ. ముందుగా మొదటి విడత రైతులకు ఫ్లాట్లు అభివృద్ధి చేసి అప్పగించాలని డిమాండ్ చేస్తుంది. ల్యాండ్ పూలింగ్ ఒప్పందానికి పటిష్టమైన చట్టబద్ధత కల్పించాలంటుంది బీసీవై పార్టీ.